హలో 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 ఓసారి స్క్రోల్ చేయడం ఆపండి. మీ హెయిర్ లైన్ ఎప్పుడు చూసుకున్నారా? 2 సంవత్సరాల క్రితం ఉన్నదానికంటే ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందా? ఫోటోలు తీసినప్పుడు తల చర్మం ఎక్కువగా కనిపిస్తుందా? దువ్వెనలో పైన దిండిపైన స్నానం చేసిన తర్వాత ఎక్కువ వెంట్రులు కనిపిస్తున్నాయా? మీ వయసు 20 లేదా 30 సంవత్సరాల మధ్యలో ఉంటే మీరు ఒంటరిగా లేరు. ఈ రోజు చాలా చిన్న వయసులోనే పురుషులు మరియు మహిళలు జుట్టు రాలే సమస్యతో ఎక్కువ బాధపడుతుంది. అయితే చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే జుట్టు బాగా పలుచపడే వరకు లేదా ఇతరులు కనిపించే వరకు వేచి ఉండదు. అప్పటికి చాలా హెయిర్ ఫాలికల్స్ శాశ్వతంగా దెబ్బతినే అవకాశం. ఈ రోజుల్లో చిన్న వయసులో జుట్టు ఎందుకు రాలిపోతుందో దానికి కారణాలు ఏంటో, మరీ ముఖ్యంగా దాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం. నమస్తే, నా పేరు డాక్టర్ సుమన్ బాబు. ఐఎమ్ ప్లాస్టిక్ సర్జన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ముందుగా ఒక ప్రశ్న: కొంతమందికి 60 ఏళ్ళు వచ్చినా జుట్టు బాగా ఉంటుంది, మరి కొంతమందికి 25 ఏళ్లకే బట్టతలు ప్రారంభమవుతుంది. ఎందుకు? మొదటి ముఖ్యమైన కారణం జెనెటిక్స్, జన్యుపరమైన ప్రభావం. మీ తండ్రికి లేదా తాతయ్యకి లేదా కుటుంబ సభ్యులకి చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్య ఉంటే మీకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఆండ్రోజెనిక్ అలోపేషియా లేదా ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు. మన శరీరంలో డిఎస్టీ అనే హార్మోన్ కొన్ని హెయిర్ ఫాలికల్స్ ఎక్కువ సున్నితంగా స్పందిస్తాయి. దాంతో ఫాలికల్స్ క్రమంగా చిన్నవవుతున్నాయి. మొదట జుట్టు పలచబడుతుంది, తర్వాత బలహీనపడుతుంది, చివరికి పూర్తిగా మాయమైపోతుంది. ఇది కొంతమందిలో టీనేజ్ చివరి దశలోనే ప్రారంభమవుతుంది. కానీ జెనెటిక్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఒకటే కారణం కాదు. మీకు ఎప్పుడైనా గమనించారా? పరీక్షల సమయంలో ఒత్తిడి, ఉద్యోగ ఒత్తిడిలో, ఆర్థిక సమస్యల ఒత్తిడిలో లేదా నిద్ర సరిగ్గా లేకపోయినప్పుడు జుట్టు ఎక్కువగా రాలుతుంది. దీనికి కారణం స్ట్రెస్. అధిక ఒత్తిడి వల్ల టీలోజన్ ఎఫ్లూమ్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి చాలా వెంట్రుకలు ఒకేసారి రాలిపోయే దశలోకి వెళ్తాయి. చాలా మంది రోగులు నాకు చెబుతుంటారు, డాక్టర్ గారు ఓ పెద్ద టెన్షన్ వచ్చింది, దాని తర్వాత జుట్టు బాగా రావడం మొదలైంది. చాలా సందర్భాల్లో అది నిజం. ఇప్పుడు ఇంకో ప్రశ్న: ఎంతమంది ఉదయం అల్పాహారం మానేస్తారు? ఎక్కువ మంది ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లేదా క్రాష్ డైట్స్ మీద ఆధారపడుతుంది. ప్రోటీన్, ఐరన్, జింక్, వైటమిన్ డి మరియు ఇతర పోషకాలు తగినంత లేకపోతే జుట్టు బలహీనపడుతుంది. చాలా మంది ఖరీదైన షాంపూలు కొనుగోలు చేస్తారు, కానీ అసలు సమస్య న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అయి ఉంటుంది. తర్వాత ముఖ్యమైన కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మహిళల్లో పీసీఓఎస్, థైరాయిడ్ సమస్యలు మరియు ఇతర హార్మోన్ సమతుల్యతల లోపం వలన జుట్టు పలచబడుతుంది. పురుషుల్లో డిఎస్డి ప్రభావం ప్రధాన కారణంగా ఉంటుంది. అందుకే సరైన వైద్య పరీక్షలు చాలా అవసరం. ఎందుకంటే ప్రతి హెయిర్ లాస్ ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు చాలా మంది పట్టించుకునే అంశం గురించి మాట్లాడదు. అదే స్కాల్ప్ హెల్త్. అధిక చుండ్రు, తల చర్మంలో ఇన్ఫ్లమేషన్, అధిక జిడ్డు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ హెయిర్ ఫాలికల్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం ముందుగా ఆరోగ్యకరమైన స్కాల్ప్ అవసరం. మొక్క పెరగాలంటే నేల బాగుండాలి, అలాగే జుట్టు పెరగాలంటే తల చర్మం ఆరోగ్యంగా ఉండాలి. మరో ముఖ్యమైన కారణం లైఫ్ స్టైల్. స్మోకింగ్ వల్ల హెయిర్ ఫాలికల్స్, రక్త ప్రసరణ తగ్గుతుంది. హెయిర్ స్టైలింగ్ డ్యామేజ్, తరచూ హెయిర్ కలరింగ్, బ్లీచింగ్, స్ట్రైట్నింగ్, రీబాండింగ్, అధిక హీట్ స్టైలింగ్ ఇవి బట్టలకు నేరుగా కారణం కాకపోయినా జుట్టు బలహీనపడి విరిగిపోయేలా చేస్తాయి. ఇప్పుడు వీడియోలో అత్యంత ముఖ్యమైన విషయం: ఎప్పుడు చికిత్స ప్రారంభించాలి? మీ హెయిర్ లైన్ వెనక్కి వెళ్తుంటే, తల మధ్య భాగం కనిపించడం ప్రారంభమైతే, హెయిర్ పార్టిషన్ వెడల్పోతుంటే, పోనీటైల్ పలచబడిపోతే, లేదా రోజుకి అసాధారణంగా ఎక్కువ వెంట్రుకలు రాలిపోతున్నట్లయితే వెంటనే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర, డెర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి హెయిర్ లాస్ చికిత్స ప్రారంభంలోనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. చాలామంది సంవత్సరాల తరబడి వేచి ఉండి జుట్టు చాలా కోల్పోయిన తర్వాత క్లినిక్కి వస్తారు. అప్పుడు అద్భుతమైన ఫలితాలు ఆశిస్తారు, కానీ చికిత్సలు హెయిర్ ఫాలికల్స్ పూర్తిగా నష్టపోకముందే ఉత్తమంగా పనిచేస్తాయి. ఓవర్త ఏంటంటే ప్రస్తుతం అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే ముందుగానే చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఐఎమ్ డాక్టర్ సుమన్ బాబు, ప్లాస్టిక్ సర్జన్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెయిర్ రీస్టోరేషన్, హెయిర్ స్థితిక్ ప్రొసీజర్స్ మరియు ప్లాస్టిక్ సర్జరీ గురించి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ ఫాలో చేయండి. కామెంట్స్ తప్పకుండా చేయండి. మీ జుట్టు రాలిపోవడం మొదట ఏ వయసులో ప్రారంభమైంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.